హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు టీవీ టెక్నీషియన్స్కి, తెలుగు రాష్ట్రాల టీవీ టెక్నీషియన్స్ అందరికి కూడా నమస్కారములతో ఇవాళ ఒక చిన్న టిప్ చెబుదాం అనుకుంటున్నాను. సో జస్ట్ నేను శాంసంగ్ టీవీ కంప్లైంట్లో శాంసంగ్ 32లో ఒక ప్యానల్కి ఒక కంప్లైంట్తో వస్తుంది. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఈ కంప్లైంట్ ఏ రకంగా ఉంది ఒకసారి గ్యాదర్ చేయండి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి నువ్వు కింద బార్డర్ చూడండి, ఇక్కడ నుంచి బార్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఇదేమై ఉంటుంది కంప్లైంట్? మీ యొక్క అభిప్రాయాలు ఈరోజు తెలియజెప్పినట్టయితే రేపు మార్నింగ్ దాని యొక్క సొల్యూషన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ చేస్తాను. బట్ యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియోలో టోటల్ సొల్యూషన్తో సహా పోస్ట్ చేస్తున్నాను. బట్ జస్ట్ లైక్ ఏ క్వశ్చన్, అంటే మీకు ఎవరికి తెలియదని కాదు. దీంట్లో కొంతమంది సీనియర్ టెక్నీషియన్స్ కానీ జూనియర్స్ కానీ అందరికీ తెలిసే ఉండొచ్చు. బట్ ఏదో ఒక ఉత్సుకత అంటాం దాన్ని. నాకు తెలియంది మీ దగ్గర నుంచి ఏమైనా తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం అనుకోవచ్చు. నాకు తెలిసింది మీకు తెలియజెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం అనుకోవచ్చు. అందుకని చెప్తున్నాను. ఓకే, సో దీనికి ఇప్పుడు కంప్లైంట్ ఎలా ఉంది, సో దీనికి చిన్న స్మాల్ సొల్యూషన్ మీకు చెప్తున్నాను. కమాన్, లెట్ హ్యావ్ దట్. ముందుగా సర్వీస్ మోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టాండ్ బై, డిస్ప్లే, మెనూ, మ్యూట్, స్టాండ్ బై. ఓపెన్ అవ్వలేదు. సో వీ హ్యావ్ టు ఓపెన్ అగైన్. స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు ఆ డిస్ప్లే రావాలి. డిస్ప్లే, మెనూ, మ్యూట్, స్టాండ్ బై. ఓపెన్ అవ్వలేదు. రిమోట్ లేదో కంప్లైంట్ ఉంటుంది. సో ఐ విల్ ట్రై బై అనదర్ రిమోట్. స్టాండ్ బై, డిస్ప్లే, మెనూ, మ్యూట్, స్టాండ్ బై. ఒక్కొక్క హ్యాండ్సెట్లతో సర్వీస్ మోడ్ మనకి ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ ససేమిరా. హాలీబాబా 40 దొంగల్లాగా ఉంది ఇది స్టోరీ. ఓకే, ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీ రీసెట్ చెయ్యొద్దు. సిహెచ్ టేబుల్ అని ఉంటుంది. ఓకే, దాన్ని మార్చండి. 7 KDలోకి వచ్చేయండి. ఎగ్జిట్ అవ్వండి. స్టాండ్ బై చేయండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ స్టాండ్ బై రిలీజ్ చేద్దాం. మ్యూజిక్ భలే ఉంటుంది కదా. మీకు ఎక్కడ ఫ్లిక్కరింగ్ కానీ ఇది కానీ రాదు. చూడండి, మీకు ఆ లైన్ కూడా పోదు. లైన్ అంతా మొత్తం పోయింది. కిందన ఈ మీకు మన డబుల్ మీద షేడ్ కింద వచ్చింది కదా, అది కూడా లేదు. అండ్ నౌ నెక్స్ట్, ఎందుకంటే ఈ మోడల్ ప్రత్యేకంగా ఈ శాంసంగ్ మోడల్లో ఆ ఆప్షన్ అనేది మార్చుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పిక్చర్. చూడండి, ఏది పెడదాంరా?
ఇది బాగుందా? ఓకే. ఏం చేస్తండి, మా అబ్బాయి ఏది పెడితే ఏది అంటే అదే అనవలసి వస్తుంది. ఏం చేస్తా? ఎస్, వాళ్ళ మనకు కూడా పరిగెట్టేయాలని ఉందండి, కానీ ఓపు ఉండట్లేదు కొండలు ఎక్కడానికి. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద సొల్యూషన్. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ లాట్. ఈరోజు మా గురువుగారు శ్రీ శివ ఇన్స్టిట్యూట్ కోటేశ్వరరావు గారికి వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ విద్యలో సగం నేను నేర్చుకున్నది సిఆర్టీ గురించి, ఇవన్నీ నేర్చుకున్నది అంతా కూడా హ్యాండ్ బుక్స్ నుంచి. ఇప్పటికైనా ఇంకా బేసిక్స్లో కానీ ఏమైనా ఎవరికైనా టచ్ లేకుండా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఆయనది ఎల్సిడి బుక్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ అండి. ఒకసారి చదవండి. ఎక్కడికో యూట్యూబ్లో వీడియోలు అవి చూడడం కాదు, ముందు మనకంటూ సబ్జెక్ట్ రావాలి అంటే ముందు ఒక పుస్తక పఠనం అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకు పుస్తక పఠనం ఉందో దాని యొక్క ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. అంటే నా స్వానుభవంగా నేను చెప్తున్నాను మీకు. ఓకేనా? నమస్తే అండి గురుగారు.